స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు విదేశీ పర్యటన $1 మిలియన్ ప్రశ్నగా మారిందన్న మంత్రి జోగి రమేష్. అంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించిన మంత్రి. రావులమపాలెం గ్రామంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. పరిసర గ్రామాల పిల్లల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్న భక్తులు. కాకినాడ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పిఠాపురంలో వాహనాల తనిఖీలు చేపట్టిన పట్టణ పోలీసులు. సరైన పత్రాలు, లైసెన్సులు లేని వాహనాల సీజ్. అన్నవరం గ్రామంలోని హోటల్స్ మరియు డాబాలను తనిఖీ చేసిన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కె వెంకట సుబ్బారావు. ఫుడ్ కంట్రోల్ ఆఫీస్ లైసెన్స్ లేకుండా హోటల్స్ నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటన గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు మంత్రి జోగి రమేష్. ఎన్నిసార్లు అడిగిన చంద్రబాబు విదేశీ పర్యటనపై ఎందుకు సమాధానం చెప్పడం లేదన్నారు. కాగా మంత్రి జోగి రమేష్ శనివారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు విదేశీ పర్యటన $1 మిలియన్ ప్రశ్నగా మారిందన్నారు. మొదట హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్లారన్నారు. ఆ తర్వాత అక్కడి నుండి ఎక్కడికి వెళ్లారు, వైద్యం కోసం అమెరికా వెళ్లాడని ఎల్లో మీడియా రాసింది. అబ్బే, ఆయన అమెరికా రాలేదని ఆయన పార్టీ నేతలే అన్నారు. అసలు ఇంత రహస్యంగా ఎందుకు వెళ్లారు, ఎక్కడికి వెళ్లారు? చంద్రబాబుకు ప్రచార పిచ్చి బాగా ముదిరిపోయిందన్నారు. ఈ రహస్య పర్యటన వెనక కారణం ఏంటి? దోచుకున్న డబ్బుని దాచుకోవడానికి వెళ్లారా, విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి వెళ్లారో ప్రజలకు చెప్పాలన్నారు జోగి రమేష్. హైదరాబాద్ నుంచి బయలుదేరాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు బయలుదేరి దుబాయ్లో దిగాడని చెప్పి ఒక సమాచారం. దుబాయ్ నుంచి 10 రోజుల పాటు అసలు ఏ దేశానికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు? ఒక పేపర్లోనేమో, ఒక ఎల్లో మీడియా పత్రికలోనేమో వైద్య పరీక్షల కోసం చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళాడు. ఒక ఎల్లో మీడియాలోనేమో ఎన్నికల్లో తలమునకలైపోయాడు, సేద తీర్చుకోవడం కోసం, విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్ళాడని చెప్పేసి ఒక ఎల్లో మీడియాలో. తీరా చూస్తే ఆ పేపర్లో అన్నా రాస్తారేమో చంద్రబాబు నాయుడు ఫలానా దేశంలో విశ్రాంతి తీసుకోవడానికి పోయాడు, ఫలానా దేశంలో ఉన్నాడు, ఫలానా దేశంలో వైద్య పరీక్షలు చేసుకున్నాడు, లేదా ఫలానా దేశంలో విశ్రాంతి తీసుకున్నాడని చెప్పి చెప్తే అది లేదు. సరే, చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఫలానా చోట నుంచి వస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటే అది లేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు దిగుతున్నాడు. ఏంటి ఇంత రహస్యం? ఇంత గోప్యంగా ఉంచవలసిన అవసరం ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రజలకి క్వశ్చన్ మార్కే, మీడియాకి క్వశ్చన్ మార్కే. చంద్రబాబు నాయుడు అసలు ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అని చెప్పేసి దిక్కుమాల ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఒక క్వశ్చన్ మార్క్. సబ్బవరం మండలంలోని రావులమపాలెం గ్రామంలో శనివారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆంజనేయ స్వామి భక్తులు VKPR చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త చొక్కాకుల వెంకటరావు, ఆయన సతీమణి లక్ష్మి, గ్రామ సర్పంచ్ సబ్బవరపు నారాయణమూర్తి, వైస్ ఎంపీసీపీ చొక్కాకుల గోవింద ఆధ్వర్యంలో జరిగిన హనుమాన్ జయంతి వేడుకల్లో జిల్లా విఆర్ఓ సంఘ అధ్యక్షులు సబ్బవరపు త్రినాథ రామకాసు, ప్రముఖ పారిశ్రామికవేత్త బోకం శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ చొక్కాకుల గోవింద్, మాజీ ఎంపీపీ సబ్బవరపు ముత్యాల నాయుడు పాల్గొని ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే పరిసర గ్రామాల ప్రజల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు చొక్కాకుల వెంకటరావు మాట్లాడుతూ అత్యంత మహిమగల దేవుడు ఆంజనేయ స్వామి అన్నారు. ప్రతి ఏటా తమ గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలు నియమనిష్టతో నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పెద్దల సహకారంతో ప్రతి ఏటా వైభవంగా నిర్వహించడం ఆనందదాయకమన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మహిళల కోలాటం ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిత్య చిరంజీవుడు ఆంజనేయ స్వామి పుట్టినరోజు సందర్భంగా సబ్బవరం మండలం రావులమ్మపాలెం గ్రామంలో
ఆంజనేయ స్వామి విగ్రహ ఆవిష్కరణ చేసినటువంటి 2008 నుంచి కూడా నేటి వరకు ఈ 3 గ్రామాలకి మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ దేవుడు ఆశీస్సులతో, భగవంతుడి ఆశీస్సులతో, ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రతి ఏటా కూడా ఆంజనేయ స్వామి జయంతిని అంగరంగ వైభవంగా జరిపిస్తూ మరి మా గ్రామ పెద్దల సహకారంతో మా సర్పంచ్ గారు, ప్రథమ పౌరుడు సబ్బవరపు నారాయణమూర్తి గారు, అలాగే వాళ్ళ సోదరులు ముత్యాల నాయుడు గారు, రామకాష్ గారు, మా సోదరుడు చొక్కాకుల గోవింద్, అలాగే మా సతీమణి చొక్కాకుల లక్ష్మి గారు, అలాగే ఈ గ్రామ ప్రజలు పెద్దల ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా కూడా నడిపిస్తూ ఇక్కడ ఈ 3 ఊర్లకి కూడా అన్న సమాధానం చేస్తూ మరి వస్తూ ఉన్నాం. అదృష్టం మేము, ఎందుకంటే చిరంజీవుడు శ్రీ ఆంజనేయ స్వామి మరి శనివారం రోజు పుట్టడం, తిథులు కూడా నప్పడం ఈరోజు మా పంతులు గారు చెప్పారు. ఇది చాలా కొన్న వేల సంవత్సరాలకి వచ్చినటువంటి పండగ. ఎందుకంటే శనివారం ఆయన పుట్టినరోజు, ఆ తిథిలో నప్పినటువంటి రోజు. కాబట్టి ఇప్పుడే మా పంతులు వారు చెప్పడం జరిగింది, మీరు చాలా అదృష్టవంతులని. ఎందుకంటే ఆంజనేయ స్వామి ఇందాకే చెప్పాను, నిత్య చిరంజీవుడు. ఆయన ఈరోజు వరకు మరి బ్రతికే ఉండడం మనందరం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు వాహనాలకు తనిఖీలు చేపట్టమని, వాహనాలకి సరైన డాక్యుమెంటేషన్, లైసెన్సులు లేని వారు, మైనర్ బాలలు డ్రైవింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకుని స్టేషన్ వద్ద సీజ్ చేయడం జరుగుతుందని పిఠాపురం పట్టణ పోలీసు వారు తెలిపారు. అదేవిధంగా ఎలక్షన్ కోడ్ 144 సెక్షన్ పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందని పిఠాపురం నియోజకవర్గ ప్రజలు గమనించాలని, గుంపులుగా ఉన్న అల్లర్లు చూపెట్టిన 4 కంటే ఎక్కువ ఉన్న వారిపై తహసీల్దార్ వారి కార్యాలయంలో 5 లక్షల జరిమానా లేదా 6 నెలలు జైలు శిక్ష విధించడం జరుగుతుందని పిఠాపురం నియోజకవర్గ ప్రజలు గమనించాలని ఇదివరకే ఆటో కాన్సెసింగ్ పేపర్ స్టేట్మెంట్ సూచించడం జరిగింది. వాహనాలకి సరైన డాక్యుమెంటేషన్ ఉండాలని ప్రజలు గమనించాలని పిఠాపురం పట్టణ పోలీస్ మురళీమోహన్ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు పిఠాపురం పట్టణంలో ఈ అనాథరైజ్డ్ వెహికల్స్ డాక్యుమెంటేషన్ లేకుండా ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేస్తూ ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న వెహికల్స్ అన్నిటిని నాకాబందీ రూపంలో చెక్ చేసి వాటిని స్టేషన్లో సీజ్ చేయడం జరుగుతుందండి. అలాగే రాబోయే కౌంటింగ్ నిమిత్తం కూడా ఈ పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆల్రెడీ 144 సెక్షన్, అలాగే సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ కూడా అమలు చేయడం జరిగింది. దాని ప్రకారం ప్రజలు గుంపులుగా ఉండడం కానీ 4 కన్నా ఎక్కువగా ఎక్కడన్నా ఉంటే వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీన్ని అనేక విధాలుగా, అంటే ఆటోలో క్యాన్వాసింగ్ రూపంలో అందరికీ హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది. అలాగే పేపర్ ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అల్లర్లు చేసే వాళ్ళ మీద ముందస్తు చర్యలో భాగంగా 107 కింద బైండ్ ఓవర్ చేసి ఎంఆర్ఓ గారి దగ్గర 5 లక్షల రూపాయల చొప్పున బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎవరినైతే బైండ్ ఓవర్ చేశామో వాళ్ళలో ఎవరైనా గొడవలకు పాల్పడితే 5 లక్షల రూపాయలు జరిమానా కట్టాలి, లేదంటే 6 నెలలు జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే ఈ పట్టణంలో అనాథరైజ్డ్గా ఏదైనా వెహికల్స్ ఉన్నా, డాక్యుమెంటేషన్ లేకపోయినా ఇమ్మీడియట్గా దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవాలి. లేని పక్షంలో దాన్ని సీజ్ చేసి కన్సర్న్ సెక్షన్ల కింద కేసు కట్టడం జరుగుతుంది. ఈ ప్రక్రియ ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు, ఎలక్షన్ కూడా కంప్లీట్ అయ్యే వరకు కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే ఇదే ప్రక్రియలో మనం 200 వెహికల్స్ వరకు సీజ్ చేయడం జరిగింది. వాటన్నిటి మీద చట్టపరంగా చర్య తీసుకుంటాం. కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో ఉన్నటువంటి హోటల్స్ ని, డాబాలను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కె వెంకట సుబ్బారావు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్ శ్రీనివాస్ వారి ఆదేశాల మేరకు ఈ రోజు అన్నవరం గ్రామంలో ఉన్నటువంటి కొన్ని హోటల్స్ ని తనిఖీ చేశామని, అలాగే అన్నవరంలో ఉన్న కొన్ని హోటల్స్ పై కంప్లైంట్స్ రావడం వల్ల తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఒక ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ అన్నవరంలో ఉన్న అన్ని హోటల్స్ పైన కూడా నెల రోజుల్లోపు తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే వాడిన ఆయిల్ తిరిగి మళ్లీ వాడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఫుడ్ కంట్రోల్ ఆఫీస్ లైసెన్స్ లేకుండా హోటల్స్ నిర్వహించడం చట్టరీత్యా నేరమని, ఈ విషయం అందరికీ తెలియజేయమని మీడియా ప్రతినిధులను ఆయన కోరారు. నా పేరు సుబ్బారావు అండి, కాకినాడ జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. ఇక్కడ అన్నవరంలో ఫుడ్ సేఫ్టీకి సంబంధించి రకరకాల కంప్లైంట్స్ రావడం జరిగింది. ఈ విషయమై చెప్పి కాకినాడ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు అన్నవరంలోని టిఫిన్ హోటల్స్,
భోజన హోటల్స్ అలాగే రెస్టారెంట్ డాబా టైప్ ఉన్న వాటన్నిటిపైన ఈరోజు దాడులు చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి 4 దాబాలు, 2 రెస్టారెంట్లు, ఒక టిఫిన్ హోటల్ చెక్ చేయడం జరిగింది. వీటిల్లో 4 శాంపిల్స్ కందిపప్పు, ఉప్పు అలాగే చికెన్ ఇలాంటి శాంపిల్స్ సేకరించడం జరిగింది. వీరిలో ఎవరికి కూడా ఫుడ్ లైసెన్స్ లేదండి. ఫుడ్ లైసెన్స్ లేకుండా అన్నవరంలో ఉన్న హోటల్స్ వారు వ్యాపారం చేస్తున్నారు. వారందరూ తప్పనిసరిగా ఫుడ్ లైసెన్స్ పొందారు. అలా పొందని యెడల వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు శాంపిల్స్ సేకరించడం జరిగింది. వాటిని అనాలిసిస్ నిమిత్తం ఫుడ్ అనలిస్ట్కి పంపించడం జరుగుతుంది. అనాలిసిస్ రిపోర్ట్ ఆధారంగా వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మీ ద్వారా అందరికీ తెలియజేయడం ఏమైందంటే అన్నవరం అని కాదు, ఎవరైనా సరే ఫుడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేయడం నేరం అండి. ఖచ్చితంగా అందరూ లైసెన్స్ తీసుకొని వ్యాపారం చేయండి. అలాగే హోటల్స్లో, రెస్టారెంట్స్లో వాడే ఫుడ్ ప్రోడక్ట్స్లో కలర్స్ కలపడం కంప్లీట్గా నిషిద్ధం అండి. కలర్స్ ఎవరు వాడడానికి వీల్లేదు. అలాగే మరిగించిన నూనె పదే వాడడం కూడా నేరం అండి. దాన్ని కూడా చూసుకొని వాడాలి. టీపీసీ మీటర్ ద్వారా ఆయిల్ క్వాలిటీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఆహార సంబంధించి ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ ఈ మధ్య విపరీతంగా పెరుగుతున్న కారణంగా ముందు జాగ్రత్తల చర్యగా కమిషన్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల మేరకు కూడా ఇది ప్రికాషనరీ మెథడ్గా ఈ తనిఖీలు చేపట్టడం జరిగింది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట లింగాల కాలనీలో వెలసిన శ్రీ 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 అభయాంజనేయ స్వామి జన్మదిన వేడుకలు ఆలయ కమిటీ వారు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం తెల్లవారుజాము నుండే స్వామివారి దర్శనానికి భక్తులు ఆలయం వద్ద పోటెత్తారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జీసీఆర్ ఫౌండేషన్ అధినేత, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గెడ్డం బుజ్జి, ఆయన తనయుడు గెడ్డం ఆకాష్లు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ వేడుకల్లో భాగంగా ఆలయ కమిటీ సభ్యులు 3000 మంది భక్తులు అన్న సమారాధన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో అభయాంజనేయ స్వామి ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు గెడ్డమూరి సత్యనారాయణ, భూసాల వెంకట సుబ్బారావు, బోండా సత్యనారాయణ, కర్రి శ్రీను, గెడ్డమూరి బాబ్జీ, కర్రి బాబురావు, అత్తిలి నాగు, పక్కుర్తి శివ, మెడిసి నూకరాజు, అంగూరి శేఖర్, బొండా సింహాచలం, తణుకు శివాజీ, సూరిశెట్టి మణికంఠ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఆలయ కమిటీ సభ్యులు బిఎస్ఎన్, గెడ్డమూరి సత్యబాబు, సుబ్బారావు, శివాజీ మీడియాతో మాట్లాడారు. ఉండాలని కోరుకుంటూ శ్రీరామ్ పాయకరావుపేట లింగాల తోట కాలనీలలో 2007 సంవత్సరంలో అక్కడ మా ప్రజలందరూ చేత నిర్మించుకున్న మా సొంత సాగి నిర్మాతలైన గడిపూజల సహకారంతో అప్పుడు ముందుగా నాగేంద్రపేట రూపించబడిన శ్రీ అభయాంజనేయ స్వామి లింగాల తోట కాలనీలో 18వ సంవత్సరం ఉంది. అప్పటి నుండి ఇప్పటివరకు దినదినాభివృద్ధి చెందుతూ ప్రతి సంవత్సరం కూడా హనుమాన్ జయంతి సోమవారి జయంతి రోజున 3000 మందికి తక్కువ నిత్యాన్నదాన కార్యక్రమం పెట్టుకుంటాం ఇప్పుడు కూడా. అందులో భాగంగా ఈరోజు ఈ హనుమాన్ జయంతి సందర్భంగా మా సోదరులు గడిమూరి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో 3000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమం యొక్క భక్తులు వస్తు రూపాయలు కానీ ధన రూపాయలు కానీ మాకు సాయం చేసిన ప్రతి ఒక్క దాతకు కూడా అభయాంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ జై శ్రీరామ్. ఈ కార్యక్రమంకి వచ్చిన దాతలందరికీ కార్యక్రమం 3000 జై శ్రీరామ్. శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం 2007 సంవత్సరంలో ప్రారంభించాము. గడ్డ బుజ్జి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం అన్నదానం, వస్త్రదానం అన్నీ చేస్తాం. అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే ప్రతి సంవత్సరం జరగాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీ పాయకరావుపేట లింగాల తోట కాలనీలోని అభయాంజనేయ స్వామి ఆలయమునందు హనుమంతుడు జయంతి సందర్భంగా ఈరోజు అన్నదానం చేయడం జరిగింది. 3000 మంది వరకు, సుమారు 3000 మంది వరకు 3000 మంది వరకు అన్న సంతర్పణ చేసామండి. ఈ అన్న సంతర్పణకి ఎంతోమంది భక్తులు వచ్చారు, ఎంతోమంది విరాణాలు ఇచ్చారు. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా
అందరూ మమ్మల్ని ప్రోత్సహిస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. పాతపట్నం మండలం కేంద్రంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 144వ సెక్షన్ అమలు. రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పాతపట్నం సర్కిల్ పరిధిలోని 144వ సెక్షన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ సాయి పేర్కొన్నారు. పాతపట్నం సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 1వ తేదీ నుంచి 4వ తేదీ సాయంత్రం వరకు 144 సెక్షన్ అమలు జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా జూన్ 1వ తేదీన ఎగ్జిట్ పోల్స్ రానున్న నేపథ్యంలో గ్రామాల్లో ఎటువంటి వివాదాలు లేకుండా ప్రజలు మెలగాలని సూచించారు. ప్రధానంగా ప్రజలు అనవసర సందర్భాల్లో గుమిగూడి ఉండొద్దన్నారు. గ్రామాల్లోని టపాసులు పేల్చడం గానీ నిల్వలు ఉంచడం కానీ చేపట్టవద్దన్నారు. రాజకీయ పార్టీలకు సంబంధించి ర్యాలీలు విజయోత్సవాలు చేసేందుకు అనుమతులు లేవన్నారు. అలాగే జూన్ 1వ తేదీ నుంచి వాహనాలకు సంబంధించి కొత్త చట్టం అమలు జరిగిందన్నారు. మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వద్దన్నారు. అలా ఇచ్చిన వాహన యాజమానులపై కూడా జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించడం జరుగుతుందన్నారు. వాహనాలకు బీమాతో పాటు హెల్మెట్ ను వినియోగించడం వలన వాహన చోదకులు భద్రత లభిస్తుందన్నారు. ఎన్నికల సందర్భాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పోలీస్ పాతపట్నం అండి, ముఖ్యంగా ప్రజలకు పాతపట్నం సర్కిల్ పరిధిలో ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి ఏమిటంటే ఈరోజు జూన్ 1 నుంచి మోటార్ వాహనాల అమెండ్మెంట్ యాక్ట్ అమల్లోకి వచ్చిందండి. దీంట్లో కొన్ని ముఖ్య అంశాలు ఉన్నాయి. ఇదేంటంటే తల్లిదండ్రులు అలాగే మెయిన్ వాహన చోదకులు, వాహనం నడిపే ప్రతి వ్యక్తి అబ్జర్వ్ చేసి ఈ రూల్స్ పాటిస్తారని కోరుచున్నాం. మెయిన్ బేస్ ఏంటంటే మైనర్ డ్రైవింగ్ అంటే 18 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తులు డ్రైవింగ్ చేయడం అది సీరియస్గా తీసుకుంటున్నారు. దాంట్లో ఏం జరుగుతుంది, 25,000 రూపాయలు ఫైన్ అండి. 25,000 రూపాయల వరకు ఫైన్ వేశారు. అటువంటిది ఎంతో కష్టపడి వెహికల్స్ కొనుక్కుంటారు. అలాగే 25,000 ఫైన్ అంటే బండి వదిలేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలా రెండు ఫైన్లు పెడితే అందుకు ప్రజలు ఇది గమనించి మేజర్లు 18 సంవత్సరాలు అయిపోయి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాతే తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళ పిల్లలకు వెహికల్స్ ఇస్తారని మెయిన్గా కోరుచున్నామండి. అలాగే 25,000తో పాటు అతనికి ఎవరైతే ఈ మైనర్ పట్టుబడిపోయినారో 25 సంవత్సరాల వరకు మళ్ళీ లైసెన్స్ ఎలిజిబిలిటీ రాదు. జనరల్గా అయితే 18 సంవత్సరాలు, కానీ అతను 18 సంవత్సరాల లోపే నేరం చేస్తూ దొరికిపోయినాడు బండి డ్రైవ్ చేస్తూ, కాబట్టి అతనికి 25 సంవత్సరాలు అంటే అక్కడ ఒక 7 సంవత్సరాలు లాస్. కాబట్టి ఇది గమనించి మెయిన్ తల్లిదండ్రులు అలాగే వాహనం ఉన్న ప్రతి ఓనర్లు కూడా రెస్పాన్సిబిలిటీ అవుతారండి. మైనర్కి బైక్ ఇచ్చి కానీ లేకపోతే ఏదైనా వాహనాన్ని ఇస్తే దానికి రెస్పాన్సిబిలిటీ ఓనర్ బాధ్యత అనమాట. అతను కూడా ముద్దాయి చేస్తారు. అలాగే ఇన్సూరెన్స్ మెయిన్ వాహనం ఉన్న ప్రతి ఓనర్కి తెలియజేది ఇన్సూరెన్స్ ఉంటే దానికి మన అనుకోకుండా ఇవన్నీ ప్రమాదాలు అంటే యాక్సిడెంట్ అనుకోకుండా జరిగేవి. కాబట్టి ఆ అనుకోకుండా జరిగిన ఏదైనా మన వెహికల్ డ్యామేజ్ కానీ లేకపోతే మన ఎవరైనా అవతల గాయపడిన వ్యక్తికి కానీ లేదా మనకి కొన్ని సందర్భాల్లో గాయాలు కలగవచ్చు. ఇవన్నీ హాస్పిటల్లో చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది ట్రీట్మెంట్కి. అదంతా అటెండ్ చేయలేని పరిస్థితి, కొంత పేద పరిస్థితి ఉంటుంది. కాబట్టి అదంతా మనం ఓవర్కమ్ చేయాలంటే మన బండికి ఇన్సూరెన్స్ చేసుకుంటే అటుపక్క ఇంజూర్డ్ వ్యక్తికి పెద్ద ప్రాబ్లం ఉండదు, గుద్దేసిన వ్యక్తికి ఏమి ఇబ్బంది లేకుండా అంతా ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించుకుంటుంది. కాబట్టి ప్రతి వాహనానికి కూడా యజమానులందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ఇన్సూరెన్స్ తప్పకుండా చేసుకుంటే మనం అవతల గాయపడిన వ్యక్తికి మేలు చేసిన అవుతున్నాం అనేసి. హనుమాన్ జయంతి సందర్భంగా కాకినాడ జిల్లా ప్రతిపాడు ఎర్రవరం గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో ప్రసన్నాంజనేయ ఆలయం వద్ద హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎర్రవరం సేవా సమితి ఆధ్వర్యంలో ఈ జయంతి వేడుకలు భక్తులను కనువిందు చేశాయి. వేకువజాము నుండి స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, ఊరేగింపు వంటి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వైసీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు, జనసేన నాయకులు వరపుల తమ్మాయ బాబు, గ్రామ సర్పంచ్ బిశెట్టి అప్పలరాజు, ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, టీడీపీ నాయకులు బస్సా ప్రసాద్, మైరాల కనకారావు, బదిరెడ్డి గోవింద్ స్వామివారిని దర్శించుకుని ఈ సందర్భంగా సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ హనుమాన్ జయంతి సందర్భంగా గత 10 సంవత్సరాలుగా ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని, స్వామివారి సన్నిధిలో వేకువజాము నుండి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామ ప్రజల చుట్టూ పక్క ప్రాంతాల ప్రజలు సహాయ సహకారాలతో చేపడుతున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో మరింత శోభాయమానంగా ప్రజల సహాయ సహకారాలతో ప్రసన్నాంజనేయ స్వామి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. గత 10 సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క ఎర్రవరం సేవా సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరపబడి అందులో వచ్చినటువంటి ధనమును ఈ యొక్క ఆలయ ప్రాంగణంలోని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అనేది చేసాం. ఇంకా ముందు కూడా ప్రజల సహకారంతో సహకరించినట్లయితే ఈ యొక్క ఆలయ ప్రాంగణం ఇంకా సరిరూపంగా
తీర్చిదిద్దుతామని చెప్పేసి మీ అందరికీ మేమందరం ఒక కృపలై ఉంటామని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈరోజు హనుమత్ జన్మోత్సవం సందర్భంగా మన ఎర్రవరం గ్రామంలో వేయించినటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయం వద్ద ఈ యొక్క హనుమాన్ జన్మోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ఒక ఇంచుమించు 10 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం. ఈ యొక్క ఎర్రవరం సేవా సమితి వారి ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మేము ఎంతో ఘనంగా చేస్తున్నాం. ఈ యొక్క దాతలు ఇచ్చిన చందాలతో మిగిలిన డబ్బులతో ఈ యొక్క ఆలయ ప్రాంగణాన్ని అభివృద్ధి చేయడం, అలాగే ఆలయ ప్రాంగణంలో లోన్లు వేయించడం, ఆలయ కాంపౌండ్ వాళ్ళని నిర్మించడం జరిగింది. ఇంకా ముందు ముందు కూడా మేము ఈ యొక్క దాతల సహకారంతో ఈ యొక్క ఆలయ ప్రాంగణాన్ని ఇంకా అభివృద్ధి చేసి ఎర్రవరానికి పేరు వచ్చేలాగా ఈ ఆంజనేయ స్వామి వల్ల ఎర్రవరానికి పేరు వచ్చేలా చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. పట్నంలో నిర్వహించిన హుషార్ కార్యక్రమం ఇటు యువతలోనూ అటు పట్నం ప్రముఖుల్లో సేవా స్ఫూర్తిని రగిలిస్తూ ఆనందోత్సవాల నడుమ ఆసరా కోసం ఎదురు చూస్తున్న అభాగ్యులకు అండగా నిలబడింది. కాకినాడ జిల్లా తుని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హుషార్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రముఖ సినీ గాయకులు పాల్గొని తమ ఆటపాటలతో ప్రముఖులను అలరించారు. సేవా స్ఫూర్తితో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం వేదిక మీదే ప్రముఖులు రోటరీ సభ్యుల చేతుల మీదుగా ఎటువంటి ఆసరా లేకుండా నిరాధారంగా కుటుంబాన్ని నెట్టుకొస్తున్న అభాగ్యులకు అండగా నిలిచిన తమ సహాయ సహకారాలు అందజేశారు. సుమారు 12 కుటుంబాలకు తమ కాళ్లపై తాము నిలబడి బ్రతికేందుకు జీవనాధారాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ప్రోగ్రాం చైర్మన్ డి సత్యసాయి, రాఖీ క్లబ్ అధ్యక్షులు వర్మ, కార్యదర్శి కిషోర్ రెడ్డి మాట్లాడుతూ తమ వంతుగా సమాజానికి ఏకతోటి చేయవలసిన లక్ష్యంతో రోటరీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, దీనికి ప్రముఖులు అందించిన తోడ్పాటును మర్చిపోలేమన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంగరాజు, వీర్రాజు, గణేష్, రోటరీ సభ్యులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ధన్యంరాజ్ సత్యసాయి, రోటరీ నిర్వహించిన హుషార్ ప్రోగ్రాం కమిటీ చైర్మన్. అందరూ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మనం ఒక ప్రత్యేకత చూపించాలని ఒక తలంపుతోటి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా గుప్తదానం చేస్తారు, వాళ్ళకి తోచింది ఎవరికో ఇస్తారు, డబ్బు రూపంలో సాయం చేస్తారు. కానీ చైనీస్ సామెత ఉంటుంది, మీరు చేప ఇవ్వడం కాదు చేప పట్టడం నేర్పాలి, వాళ్ళ జీవితం బాగుపడుతుంది అంటారు. అదే ఆలోచనతో మేము ఇవాళ 12 మంది వ్యక్తులను ఎంచుకున్నాము. వాళ్ళకి ఏ ఆసరా లేదు, ఏ సపోర్టు లేదు, గవర్నమెంట్ కానీ పబ్లిక్ ఇన్స్టిట్యూట్స్ కానీ సపోర్ట్ లేదు. అందులో వికలాంగులు ఉన్నారు, స్త్రీలు, ఏ ఆసరా లేని స్త్రీలు ఉన్నారు. ఒక 5 మంది స్త్రీలకి కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. తద్వారా వాళ్ళు ఏంటంటే జీవనోపాధి సాగిస్తారు, తాము సంపాదించుకుంటూ తమ కుటుంబాన్ని పోషించుకుంటారు. అలాగే 3 వికలాంగులకి ఐరన్ బడ్డీలు ఇవ్వడం జరిగింది. అందులో ఒక ఆయన ఫ్యాన్సీ దుకాణం పెట్టుకుంటారు, 2 ఆ ఏరియాలో కిరాణా దుకాణం పెట్టుకుంటారు. వాళ్ళ ఆ బడ్డీ కొట్లో కూర్చోవడానికి కూడా ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తేనే కానీ నడిచి ఆ బడ్డీ కొట్లో కూర్చోలేని స్థితిలో ఉన్న వ్యక్తులు. ఒక ఆయన BA చదివాడు, కాళ్ళు 2 చచ్చిపడిపోయాయి. అతనికి DTP తెలుసు. ఆ పల్లెటూరులో చిన్న DTP సెంటరు, జెరాక్స్ సెంటరు పెట్టుకోవడానికి కావాల్సిన మనం కలర్ జెరాక్స్, ప్రింటరు ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోటరీ మన ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి దిగ్విజయంగా కంప్లీట్ చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మా చైర్మన్ సాయి గారికి, మా సెక్రటరీ కిషోర్ రెడ్డి గారికి, అలాగే వివేక్ గారికి, మా తోటి సభ్యులకి, రుద్రరాజు గారికి, వీళ్ళందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సక్సెస్ ఇంత గ్రాండ్గా ఉంది, నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్గా చేస్తామని చెప్పి మా మీడియా మీద తెలియజేస్తున్నాం. అలాగే మన సపోర్ట్ చేసిన మీడియా వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు హుషార్ అని చెప్పి పేరుతోటి ఒక కార్యక్రమం చేసామండి. దానికి ప్రజల నుండి చాలా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. అంటే మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇది పూర్తిగా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం కాదు, చారిటీతో పాటు కూడిన ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఎలా ఉంటుందో చెప్పి అనుకున్నాము. కానీ ప్రజల నుండి మాకైతే అనూహ్యమైన రెస్పాన్స్ అయితే వచ్చింది. టికెట్స్ కూడా 2 రోజుల క్రితం అయిపోవడం జరిగింది. అయినా సరే ఈ మంచి ప్రోగ్రామ్ మేము మిస్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇప్పటికీ ప్రోగ్రామ్ ముందు అరగంట క్రితం వరకు కూడా టికెట్స్ కావాలని చెప్పేసి చాలామంది నుంచి ఒత్తిడి వచ్చి మాకు. అలాగే ఇక్కడ కార్యక్రమం కూడా చాలా చక్కగా జరిగింది. అందరూ కూడా ఈ పాటలు కానీ డ్యాన్సులు కానీ అలాగే చక్కని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేశారు ప్రజలందరూ. ఫుడ్ ఇవన్నీ కూడా అంటే దగ్గర చక్కని విందు ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తూ నేను చేసిన ఈ సర్వీస్ అంతా కూడా చూసి వాళ్ళు రోటరీ చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు చూసి వాళ్ళు ఎంతో
ఇష్టపడి మీరు ఇటువంటి కార్యక్రమం చేస్తున్నందుకు మేము చాలా సంతోషం అని చెప్పి అందరూ కూడా చాలా సాటిస్ఫై అయ్యారు. కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం గొల్లల మామిడాడలో బోడావార వీధిలో వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి వారి జయంతి మహోత్సవాల సందర్భంగా తెల్లవారుజాము నుండి ప్రత్యేక పంచామృత అభిషేకాలు తమలపాకులు గంగ సింధూరంతో పూజలతో భక్తులతో నిర్వహించారు. ఇక రేజెట్టి వెంకట నరసింహాచార్యులు పెద్దబాబులు ఆలయ ప్రధాన అర్చకులు మూర్తి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా స్వామివారికి అర్చన నిర్వహించారు. 10 గంటలకు బ్యాండ్ మేళాలు మధ్య స్వామివారి రథోత్సవం అనంతరం స్వామివారి అన్నప్రసాద వితరణ భక్తులకు నిర్వహించారు. స్వామి కృప ప్రతి ఒక్కరి మీద ఉండాలని పండితులు భక్తులకు వేదాశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మేడపాటి సాయిబాబా రెడ్డి, చర్ల లక్ష్మీనారాయణ రెడ్డి, ద్వారంపూడి యువరాజారెడ్డి, కర్రి గంగాధర్ రెడ్డి, సాయిరెడ్డి భక్తులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. గోలుగొండ మండలం కసిమి పంచాయతీ శివారు వడపర్తె గ్రామ పరిసర ప్రాంతాల ఆరాధ్య దేవుడు శ్రీ పెద్దదేముడు బాబుల పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు ఉదయం నుంచి గ్రామ పురవీధుల మీదుగా స్వామివారికి నైవేద్యాలతో పలు సాంస్కృతిక కార్యక్రమాల నడుమ ఊరేగిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించుకుని ఆశీస్సులు పొందారు. పెద్దల సహకారంతో భారీ అన్న సమారాధన ప్రసాదాన్ని స్వీకరించడమే కాకుండా కుటుంబ సమేతంగా వనభోజనాలు చేశారు. కోలాటం, బాణాసంచా, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామ పెద్దల సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. నా పేరు ఈరి శ్రీనివాస్, మాది గోల్కొండ మండలం వడపర్తి కసీం పంచాయతీ సర్పంచ్ వడపర్తి గ్రామం. మరి ప్రతి సంవత్సరం మా కుల దేవుడు ఆనవాయితీగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పెద్దడు బాబు పండగ ఎంతో ఘనంగా అన్న సంతర్పణలతో జరుపుకోవడం అనేది జరుగుతుంది. మరి చుట్టుపక్కల విలేజ్ల నుంచి భారీ ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా అన్న సంతర్పణ ప్రసాదం స్వీకరించి మరి ఎప్పుడు చల్లగా ఈ పెద్దడు బాబు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు అందరూ కూడా వచ్చి మొక్కులు తీర్చుకొని ఎక్కడెక్కడి నుండో మరి కోళ్ళు కానీ మేకపోతులు కానీ వేసుకొని మొక్కులు తీర్చుకొని అన్నీ కూడా దేవుడి దీవెనలతో చాలా సుఖ సంతోషాలు ఆరోగ్యంతో ఉంటున్నామనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మరి ఇక్కడికి వచ్చి మే నెలలో ఎండింగ్లో ప్రతి సంవత్సరం ఇక్కడ మొక్కులు తీర్చుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి కూడా వచ్చి దర్శనం చేసుకొని మామూలుగా వెళ్ళిపోకుండా అన్న సంతర్పణ అనేది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క పెద్దడు బాబుని ప్రపంచవ్యాప్తంగా చుట్టుపక్కల అందరికీ తెలిసే విధంగా మరి ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి భక్తులకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కాకినాడ సూర్యకళ మందిరంలో ఆర్కెస్ట్రా పితామహుడు స్వర్గీయ గంగాధర్ మాస్టర్ 86వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన స్వరార్చన, హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు నుండి వచ్చిన గాన గాంధర్వులు శ్రీ లలితా సింగ, ప్రముఖ గాయకుడు రాము, ప్రముఖ గాయని గాయకులు స్వరార్చన ఆలాపన జరిగింది. ఈ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, గాన ప్రియులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు విదేశీ పర్యటన $1 మిలియన్ ప్రశ్నగా మారిందన్న మంత్రి జోగి రమేష్. అంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించిన మంత్రి. రావులమపాల గ్రామంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. పరిసర గ్రామాల పిల్లల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్న భక్తులు. కాకినాడ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పిఠాపురంలో వాహనాల తనిఖీలు చేపట్టిన పట్టణ పోలీసులు. సరైన పత్రాలు, లైసెన్సులు లేని వాహనాల సీజ్. అన్నవరం గ్రామంలోని హోటల్స్ మరియు డాబాలను తనిఖీ చేసిన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కె వెంకట సుబ్బారావు.
ఫుడ్ కంట్రోల్ ఆఫీస్ లైసెన్స్ లేకుండా హోటల్స్ నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.